నైన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చదరంగం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపడంతో పాటుగా ఆయా పార్టీల రాజకీయ వ్యూహాలకు అది కేంద్ర బిందువైంది. నందమూరి బాలకృష్ణ ఈయన హిందూపురం ఎమ్మెల్యేగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2019 వైసీపీ గాలి చాలా బలంగా వీచిన సమయంలోనూ బాలకృష్ణ హిందూపురంలో గెలిచి తన సత్తా చాటారు. మరి అలాంటి బాలకృష్ణకు మంత్రి పదవి ఎందుకు లేదంటూ తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన బాలకృష్ణ ఆయన తీరుకు కారణం ఆయనకు మినిస్ట్రీ లేకపోవడమే అని, ఆయనలోని నిరాశ నిస్పృహలేనని దీనికి కారణం అంటూ, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రులు డిప్యూటీ సీఎంలు అయిపోయారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి మా బాలయ్య పరిస్థితి ఏంటంటూ అభిమానులు తెగ బాధపడిపోతున్నారట. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని, బాలకృష్ణ తలుచుకుంటే మంత్రి తాను ఎప్పుడో అయ్యేవాడని, ఇది కేవలం వైసీపీ టీడీపీ అభిమానుల ముసుగులో ఆడుతున్న గేమ్ అంటూ గుసగుసలు వినబడుతున్నాయి. ఏ విధంగానైనా కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీ బాలకృష్ణ చిరంజీవి ఇష్యూను చాలా పెద్దదిగా చేసి కూటమిలో కాకరేపాలని చూసిందని, అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి తద్వారా ఆ వివాదానికి తెరదించడంతో కొత్తగా ఇప్పుడు మా బాలయ్య బాబుకు మినిస్ట్రీ ఇవ్వరా అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అసలు బాలకృష్ణకు మినిస్ట్రీ వస్తుందా? నిజంగా బాలయ్య మినిస్ట్రీ కోరుకుంటున్నారా? కూటమిని కూలదొయ్యడానికి వైసీపీ స్కెచ్ వేస్తుంది అనే మాటల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ నేత, విజయవాడ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఉదయశ్రీ గారితో మాట్లాడదాం. టీడీపీ నేత. నమస్తే ఉదయశ్రీ గారు. నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఉదయశ్రీ గారు, ఏంటి మీ బాలయ్య బాబుకి మినిస్ట్రీ వస్తుందా? ఇన్నాళ్ళు హిందూపురం ఎమ్మెల్యేగా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చిన మీ బాలయ్య బాబు గారికి అసలు మినిస్ట్రీ ఎందుకు లేదు? మినిస్ట్రీ ఇవ్వాలని నిజంగానే టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారా? బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ గారి కుమారుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక 3 సార్లు హ్యాట్రిక్ గెలిచినటువంటి బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురంలో. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో ఉన్నప్పుడు కూడా సరే మా బాలయ్య బాబు హిందూపురంలో గెలిచారు. అంతవరకు ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నానండి. అంటే ఎంత ప్రజలకు సేవ చేస్తేనో, ఎంత ప్రజల్లో మమేకమైతేనో, ప్రతి ఒక్క ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తే 3 సార్లు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలిచారండి మా బాలయ్య బాబు గారు. ఆయనకి మినిస్ట్రీ కావాలి అనుకుంటే ఎప్పుడో తీసుకునేవాళ్ళు. మినిస్టర్తో పని లేదు అతనికి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వెంటనే 24 hours లో ఆ కష్టాన్ని తీర్చడానికి ముందడి చేసేవాడే బాలయ్య బాబు గారు. ఆయనకి మినిస్టర్ తో పని ఏంటి? మీకెవరు చెప్పారు మినిస్టర్ ఇస్తున్నారని? మీరు మొన్నటి దాకా ఒక గేమ్ ఆడారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచిగా పనిచేస్తా ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల్లో పనిచేస్తా ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తా ఉంది. ఎక్కడా కూడా చిన్న రిమార్క్ లేకుండా మీరు చూపించడానికి భూతద్దంలో పెట్టి ఎతికినా సరే ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కనిపించట్లేదు. కాబట్టే మీరంటే పిచ్చి పిచ్చివన్నీ తీసుకుంటున్నారు. ఏమీ చేయలేక ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో మమేకం అవ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఆల్రెడీ మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు, అదాల పదాలు తొక్కేశారు, నడి సముద్రంలో నిలబెట్టారు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి. ఒకప్పుడు గెలిచిన గెలిపేంటి, ఈసారి గెలిచిన గెలిపేంటి మీరు? దాన్ని బట్టి మీకు తెలియట్లేదా మీరు ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం చేశారో, ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారో, ఆంధ్ర రాష్ట్రం ఎంత సర్వనాశనం చేస్తే, ఎంత కడుపు మంటతో ఉంటే మిమ్మల్ని ఈ రోజు 11 సీట్లు ఇచ్చి మీకు నామాలు పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రజల్లో ఉండండి అయ్యా, ప్రజల కోసం పాటుపడండి అయ్యా, ప్రజల్లో మమేకం అవ్వండి అయ్యా. ఇక్కడైనా గెలవాలని ఒక తాపత్రం ఎంతో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 25, 26 ఏళ్ల వయసు కుర్రోడ్లాగా చక్క పరిగెడతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అనే ఒక ఎక్కడా కూడా అది చూయించకుండా సామాన్య మానవుడిగా మీకులాగా పర్వాలు కట్టుకోవట్లేదే, గ్రీన్ మ్యాట్లు వేసుకోవట్లేదే. ఒక 12, 13 కిలోమీటర్, ఒక 20 కిలోమీటర్ వెళ్ళాలంటే ఫ్లైట్లలో, హెలికాప్టర్ లో వెళ్ళట్లేదే మా నాయకుడు.
అది కదా ప్రభుత్వం అంటే, అది కదా ప్రజల నాయకుడు అంటే, ప్రజల మనిషి అంటే. ఈ రోజు అలా పరిపాలించడం నేర్చుకోండి. మా బాబు గారిని చూసి పరిపాలన అంటే ఏంటో చూపిస్తా ఉన్నాడు కదా కళ్ళకి కట్టినట్టు. నేర్చుకోండి. మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఇలాంటి ఎన్ని పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసినా, ఎంత సోషల్ మీడియా కాదు ఉదయశ్రీ గారు, ఉదయశ్రీ గారు ఇక్కడ బాలకృష్ణ గారికి మినిస్ట్రీ అంటే ట్రోల్ చేసినట్టు ఎందుకు అవుతుంది? బాలయ్య బాబు గారి మీద అభిమానంతో అడుగుతున్నారేమో, మీ అభిమానులు అడుకోవచ్చు కదా. అసలు మీ టీడీపీ స్టాండ్ ఏంటి? ఆ అభిమానులేం కదండి. కూటమి ప్రభుత్వం ఏది చేసినా వీళ్ళకిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా దొంగ వ్యవహారాలు, దొంగ నడవడికలు, దొంగ నడుపులు నడపరండి. అర్ధరాత్రి రాత్రి అనౌన్స్మెంట్ చేయడాలు, తెల్లారికల్లా పేపర్లో వేసుకోవటాలు, పలానాళ్ళకి మినిస్టర్ ఇచ్చాం, పలానాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, పలానాళ్ళకి పార్లమెంట్ ఇచ్చాము, పలానాళ్ళకి చైర్మన్ ఇచ్చామని అర్ధరాత్రి వీళ్ళకిలాగా చేయరండి. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి బహిరంగంగా అందరికి తెలిసేలాగా, అందరికి కనిపించేలాగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఏది చేసినా సరే మా కూటమి ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చిన్న చితక కార్యకర్తతో సహా కూటమి ప్రభుత్వాన్ని కట్టుబడే పనిచేసి ఇస్తే ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి మాట్లాడుకొని ఇస్తే ఇస్తారు. వీళ్ళకేంటండి నొప్పి, వీళ్ళకేంటండి బాధ? ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటివి లేవనెత్తట్లేదండి. ఈ పని పాట లేక నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను. పేర్లి నాని గారు చెప్పారు ఏమనంటే, మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్ని చేసినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎన్ని ట్రోల్ చేసినా సరే, సోషల్ మీడియా ఎంత పిచ్చి పిచ్చిగా వైరల్ చేసినా సరే, వీళ్ళ మీద ఎంత దుష్ప్రచారాలు చేసినా సరే వీళ్ళిద్దరు విడిపోరు, వీళ్ళని విడతీయలేని బంధం అండి అదని అతనే ఒప్పుకున్నాడు. చెంచాగాళ్ళందరూ ఈ రోజు పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తా, పిచ్చి పిచ్చి వీడియోలు పెడతా, పిచ్చి పిచ్చి మాటలు పెడతా, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతా, ఈ రోజు ఏది దొరక్క బాలయ్య బాబు గారి మీద పడిపోయారు. మొన్నటి దాకా చిరంజీవి గారిని, బాలయ్య బాబు గారిని ట్రోల్స్ చేశారు. ఎట్లా ఏది చేసినా సరే ఎక్కడ కూడా విడిపోయే పరిస్థితి లేదు. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి బాలయ్య బాబు గారు అంటే ఏంటో తెలుసు. అతను తూచా తప్పకుండా మాట్లాడు. వాళ్ళ కుటుంబం అంటే ఒక రక్త సంబంధం తేడానే కానీ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. బాలయ్య బాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి. అది ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు అలా కాదు, స్ట్రైట్ గా చెప్పండి ఉదయశ్రీ గారు. ఉదయశ్రీ గారు స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు ఏమంటారు? ఈ జరుగుతున్న పరిణామాలను ఏమంటారు? స్ట్రైట్ గా వన్ వర్డ్ లో చెప్పండి, ఏమంటారు? కూటమి ప్రభుత్వంలో లేవనెత్తిందో మరి బాలయ్య బాబు గారు అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అభిమానులు కానీ ఇది ఎక్కడా కూడా ఈ మినిస్టర్ అనేది లేవనెత్తలేదు. ఒకవేళ ఇస్తే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బహిరంగ చర్చతో బహిరంగంగా చెప్తారు. ఇస్తే మాకు సంతోషమే, బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ కు సంతోషమే. అతను మినిస్టర్ అయినా అవ్వకపోయినా మాకు ఆయన అభిమాని, మాకు ఎమ్మెల్యే. ఆ హిందూపురానికి సేవ చేసి ప్రజల మనసు దోచుకున్నటువంటి ఆ హ్యాట్రిక్ తో గెలిచినటువంటి మహానాయకుడు ఆయన, మహా ఎమ్మెల్యే ఆయన. అంతకంటే ఏం కావాలండి? ఇది ఇలాంటి దుష్ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తారండి. మేము అవన్నీ పట్టించుకోవడానికి సిద్ధంగా లేవు, మేము అవన్నీ లెక్క కూడా చేయమండి. డోంట్ కేర్. రైట్ ఉదయశ్రీ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది ఆయన దగ్గర. మళ్ళీ మాట్లాడదాం ఆయనతో. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు, అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే బాలకృష్ణకి మినిస్ట్రీ వస్తుందా? ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ప్రజెంట్. అనేక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత 2 రోజుల నుంచి ఇది బాగా వైరల్ అవుతుంది. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? అసలు టీడీపీ బాలకృష్ణకి మినిస్ట్రీ ఇస్తుంది? అసలు మినిస్ట్రీ మీద బాలకృష్ణకి ఆసక్తి ఉందంటారా? బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎన్టీ రామారావు గారు కుమారుడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి యొక్క ఇద్దరు అల్లుళ్ళు కూడా, లోకేష్ బాబు కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్ కానీ, ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఎంపీగా ఉన్నారు. బాలకృష్ణ గారు మంత్రి పదవి తీసుకోవాలంటే పెద్ద ఇష్యూ కాదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ ఒక 5 నిమిషాలు కూర్చుని బాలకృష్ణ గారు మంత్రి పదవి ఇస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు కుమారుడుగా ఆయనకి ఆటోమేటిక్గా ఆ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇవాళ ఏంటంటే అసెంబ్లీలో మన బాలకృష్ణ గారు కొంచెం వివాదాస్పదమైనగా మాట్లాడారు. దాని మీద కూటమి మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్న విషయం మనం చూసాం.
దాంట్లో భాగంగానే ఇవన్నీ అనుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే బాలకృష్ణ గారికి నిజంగా మొదటి నుంచే నాకు మంత్రి పదవే కావాలంటే ఆయన ఎప్పుడో మంత్రి అయ్యేవాడు. ఇప్పటిదాకా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రజాసేవ చేయటం అనేది ముఖ్యం. అవకాశాలు డెఫినెట్గా వస్తాయి. అది మనకి బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా. నేను ఎమ్మెల్యేగానే నేను విధులు 100% నేను న్యాయం చేస్తాను. తర్వాత నాకు సినిమా యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని సినిమాలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి కంఫర్ట్లో ఆయన చేసుకుంటున్నాడు. అంతే తప్పితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. అట్లాగే ఆయన కూడా నాకు మంత్రి పదవి డెఫినెట్గా కావాలంటే ఆయనకు కూడా ఇస్తారన్నమాట. అది ఈక్వేషన్స్ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. ఎస్, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఉన్నట్లన్నిటికీ కూడా దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడడం కానీ విపరీతంగా ఒక నిజాన్నో అబద్ధాన్ని విపరీతంగా అది చూస్తూ ఉంటే అది నిజమో అబద్ధమైన మీమాంసలో కూడా ప్రజలు ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ రావడానికి మనం ఈ రోజున దీని గురించి మాట్లాడటం జరుగుతుంది. అయితే ప్రధానంగా మొన్న ఒక ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఒక ఏకవచనంతో పిలిచారు శాసనసభలో, మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఆ శాసనసభలో లేని చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక సింగులర్ వర్డ్ యూజ్ చేశారు. దాని గురించి పెద్ద దుమారం రేగింది. అయితే దీని నుంచి ఒక చలిని కాచుకునే పరిస్థితికి వచ్చిన వైసీపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడేటట్టు చేసి వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తామన్నారు చిరంజీవి అభిమానులు. కానీ అవన్నీ కూడా అక్కడితో ఆపించి చిరంజీవి గారు కూడా దీని గురించి కొంచెం వాళ్ళ అభిమానులని సంయమనం పాటించాలని చెప్పినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అక్కడితో సమస్యపోయింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వివాదం వేరుగా వెళ్ళాలని మా బాలయ్య బాబు అని మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీని ఏమైనా వాస్తవం ఉందంటారు అసలు? అంటే అభిమానుల్లో డెఫినెట్గా చిరంజీవి గారి అభిమానులకు కానీ అదేవిధంగా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ ఎవరు అభిమానులు వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్గా ఉంటారు. దాంట్లో ఇదేం లేదు. ఏదేమైనా ఇది ఒక రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఇద్దరు ప్రధానమైనటువంటి హీరోలు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్గా చూడాల్సినటువంటి ఇష్యూ ఉంది. ఏ చిన్న ఇష్యూని మనం దాన్ని పెద్ద ఇష్యూగా రేట్ చేసి దాన్ని కానీ మనం భూతత్వంలో పెట్టి చూస్తే లేనిపోయిన సమస్యలు కూడా అవుతాయి. నిజంగా ఆయన కావాలని మాట్లాడితే డెఫినెట్గా క్షమాపణ చెప్పవచ్చు, ఇది నేను అనుకోకుండా మాట్లాడాను అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఎలాంటి ఇష్యూస్ ముందు రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు, అన్ని 3 రాజకీయ పార్టీలు, బీజేపీ అనండి, జనసేన అనండి, టీడీపీ అనండి, అందరూ కూడా ముగ్గురు కలిసి ఉన్నప్పుడు చాలా సమయంలో పాటించాల్సినటువంటి అవసరం అయితే మటుకు మూడు రాజకీయ పార్టీలకి శాసనసభ్యులకు ఉంటుంది డెఫినెట్గా. ఎస్ శ్రీనివాస్ గారు, దీన్ని ప్రధానంగా వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అనుకోవచ్చు అప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సైకో అంటం జరిగింది శాసనసభలో. అది రికార్డు నుంచి తొలగించారా లేదో తెలియదు. రికార్డు నుంచి తొలగించాలని అయితే అక్కడ ప్రతిపాదన అయితే జరిగింది. దాని గురించి ఆలోచిస్తామని స్పీకర్ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక సాక్షి మీడియా కానీ ఒక టైప్ ఆఫ్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నదానికంటే కూడా కేవలం చిరంజీవి గారిని అన్నదు అని హైలైట్ చేయడాన్ని వైసీపీ ఏ రకంగా రాజకీయం చేస్తుందో దీనికి తార్కాణం అంటూ చెప్తున్నారు. వాస్తవం ఉందంటారా దీనిలో? నేను కూడా సాక్షి పేపర్ చూశాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడింది, చిరంజీవి గారి మీద మాట్లాడింది, ఇవన్నీ చూసినప్పుడు సాక్షి పేపర్లో అయితే ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది, చిరంజీవి ఎవడు అని బాలకృష్ణ అన్నట్టుగా వేశారని చెప్పేసి. అంటే అంతకన్నా పెద్ద పదం జగన్మోహన్ రెడ్డిని అన్నదాన్నేమో దాన్ని అసలుకి లైట్గా తీసుకుని అది ఇష్యూనే కాదట్టుగా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా కూడా అది సపరేట్గా ఉంది, వీళ్ళ కూటమిలో చిచ్చు పెడితే కానీ మనకి అడ్వాంటేజ్ ఉండదు అనేటువంటి యాంగిల్లో సాక్షి పేపర్ కూడా ఆ ఛాన్స్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకున్నామట. సాక్షి బయట పేపర్ కాదు కాబట్టి, వాళ్ళు సొంత పేపరే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ స్టాండ్ తీసుకుంటారు. అంటే అసెంబ్లీలో ఏం జరిగింది, బాలకృష్ణ ఎవరి మీద ఏం మాట్లాడారు అనేది ప్రజలందరూ కూడా పబ్లిక్గా చూశారు. అనేక మీడియాలో, ప్రింట్ మీడియా అని చెప్పండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వేరే ఛానల్స్ వేరే పేపర్లు కూడా చూస్తారు. ఒక సాక్ష్యానే కాదు కదా, అందువల్ల వాస్తవాలు తెలుస్తాయి. అయితే ఏది ఏమైనా కూడా ఎలాంటి ముందు రాకుండా ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళు మటుకు
సంయమనం అయితే పాటించాలి. కాదు శ్రీనివాస్ గారు, ఇక్కడ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కొంతమంది తెలుసుకోవాల్సిందే అవసరం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నాక రాజకీయమే చేస్తాయి. ఇప్పుడు వైసీపీ రాజకీయం చేసింది అంటం కంటే అవతల వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే మీ పార్టీలే అవుతున్నాయి కదా, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అసలే టీడీపీ జనసేన పార్టీల మీద ఉందంటారా? డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ పరిపాలన చేసేటప్పుడు ఎక్కడా కూడా లోపాలు లేకుండా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే మటుకు ముగ్గురు నాయకుల మీద ఉండేది. ఎందుకంటే ఇందాక మన ఉదయశ్రీ గారు చెప్పినట్టుగా కూడా ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రజలు దాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందో కూడా అబ్జర్వ్ చేశారు, 11 సీట్లు ఇచ్చారు. అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కూడా కలగవచ్చు. ప్రజలు ఎప్పుడూ కూడా వన్ వేగా ఉండరు, వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రజలు తీర్పు ఇచ్చారు, అలాంటి తీర్పు మనకి ఇవ్వకుండా ఉండాలంటే ఎంత అభివృద్ధి చేసినా ముందు రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా రాజకీయంగా ఎప్పుడూ కూడా ఆ సమన్వయం అనేది ఉండాలి. రాష్ట్రం ఎప్పుడూ కూడా శాంతి భద్రతల ఇష్యూలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ తీసుకున్నా, ఒక అదే క్రిమినల్ యాక్టివిటీస్ తీసుకున్నా, మీరు రౌడీ యాక్టివిటీస్ తీసుకున్నా, ఏ జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతలు ఇది కాకుండా ప్రాబ్లం కాకుండా పోలీస్ యంత్రాంగం మటుకు డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకూడదు. కానప్పుడు మాత్రమే మనకు కూడా వేరే రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రంలో వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి రాష్ట్రం డెవలప్ అవడానికి, ఎంప్లాయ్మెంట్ రావడానికి వాళ్ళు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే డెఫినెట్గా స్టేట్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రాజకీయ డిస్టర్బెన్స్లోనే కాదు, ఇతర డిస్టర్బెన్స్లో కూడా లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమన్వయం ప్రధానంగా సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని చేయాలి. అది రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్, వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కేవలం రకరకాల పార్టీల ముసుగుల్లో ఇలా ఒకరికి తగ్గట్టు ఒకరికి మాకు కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేము ఎప్పుడు ఒకలాగానే ఉంటాం, దాని గురించి కావాలంటే మీ పేరుని నాని గారిని అడగండి, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళని విడదీయలేమని చెప్పారని చెప్తున్నారు. ఏమంటారు మీరు? మాకు రకరకాల వేషాలు, ఎత్తుగడలు, సోషల్ మీడియాలో పేర్లు పెట్టుకొని మార్చుకోవడాలు, అమెరికాలో కూర్చొని ఇండియాలో మాట్లాడించడాలు రకరకాల మాకు అలవాట్లు లేవు. కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళు అదే ఆలోచనతో మాట్లాడతారు. మేము వాళ్ళు మాట్లాడేందుకు బాధపడలేరు. కానీ ఇక్కడ ఏదో పదే చెప్తున్నారు, మేము మంచి సుపరిపాలన అందిస్తున్నాం, వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, మేము పెద్ద ఘనకార్యాలు చేసింటే మాకు 30 సీట్లు వచ్చినాయి, 144 సీట్లు వచ్చినాయి, ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. వీళ్ళకి అసలు విషయం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రతి లీడరు చంద్రబాబు నాయుడుతో కలుపుకొని బీజేపీ వరకు ప్రతి లీడరు కూడా ఏమన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే ఒక్కరితో కాదు అంటే ఏంటి అర్థం? ఒక్కరితో కాదంటే ఏంటి అర్థం? మీ చేతగానంలో జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అనే కదా. ఆ పవర్ఫుల్ లీడర్ తగలాలంటే మనం 10 లీడర్ పార్టీలు కలుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు ఆలోచన చేసుకొని ఆ ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ సీట్లు ఎక్కువ పెరిగితే మాకు ఇబ్బంది అవుతుందేమో, మేము మీతో కలవడానికి వీలు లేదనే విధంగా ఎవరు బీజేపీ వాళ్ళు ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎటు తిరిగి పోయినసారి 2 సీట్లు ఓడిపోయినాను, మళ్ళీ అంతకుముందు పోటీ లేదు, మనకు వచ్చే 1 సీటు కూడా రాదు, ఎటో ఒకటి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పోయి రాజమండ్రి జైలుకి పోయి ఒప్పించుకొని అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా దగ్గరికి బీజేపీ వాళ్ళు వచ్చి మాకు అవసరం లేదయ్యా, మేము సింగిల్ గానే పోటీ చేస్తామని మేము చెప్పడంతో ఎవరు లేనప్పుడు వాళ్ళకు కూడా ఏదో ఒక ఓటు శాతం కావాలి, సీటు కావాలి అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళను పవన్ కళ్యాణ్ ఆల్రెడీ విడిపోయినటువంటి వ్యక్తి విడిపోయి వాళ్ళతో కలుసుకున్నాడు. మనం కలుసుకున్న వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఈ కలిసిపోయేటప్పుడు ఎటు మనం వాళ్ళతో కలుసుకోవడం మేలు కదా అనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి పదే భంగపోతే ఆయన నోటితో చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు కాదు, నన్ను కూడా తిట్టి పంపించినారు, మీకు కలుపుకోవాలంటే మిమ్మల్ని కలుపుకోవడమే మాకు ఇష్టం లేదన్నారు బీజేపీ పెద్దలు అని చెప్పి
పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అలాంటిది వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకుంటే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా బీజేపీ వ్యక్తులు అక్కడ వచ్చి చేయబట్టుకోమంటే పక్కకు పోయినారు. అదే విధంగా ఆ విధంగా కాకుండా వీళ్ళు ఎన్నికల కమిషన్ తో పాటు వీళ్ళు కలుపుకొని ఎన్నికల కమిషన్ వీళ్ళు వాడుకొని స్టార్టింగ్ లోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో డీజీపీలను, సిఎస్లను, ఎస్పీలను, కలెక్టర్లను టక్క ఒక కంప్లైంట్ ఇచ్చాను. అధికార పార్టీని సంప్రదించకుండానే ఆ ప్రతిపక్షాలు ఏం చెప్తే అది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చే అధికారులు మొత్తం కేంద్రం ఆధీనం లేకపోయేటగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏం చెప్తే అది వినాలి. కాబట్టి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కూటమికి సపోర్ట్ ఉందనే విధంగా పబ్లిసిటీ చేసినారు. కాబట్టి మాకు తిరిగే వాళ్ళు, మాతో కలిసే వాళ్ళు, మాకు కనీసం వాళ్ళు ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా భయపడే విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేయడమే కాకుండా ఎక్కడో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారనే విధంగా దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారంలో వీళ్ళు లబ్ధి పొంది ఆ తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇప్పుడు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 సూపర్ పట్ అయినాయి. ఆ తర్వాత ఇంకా 143 హామీలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ్యమంత్రులు ఫోటోలు వేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో వేసుకుంటారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. మరి ఆరోగ్యశ్రీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫోటోలు వేసుకుంటారు. మరి మీ నేతలే అన్నారు కదా అదే మా కొంప ముంచిందండి అని. చాలా మంది మీ నేతలే అంటున్నారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ ఫోటో మేము వేసుకోకపోతే ఈసారి మా పరిస్థితి వేరుగా ఉండేదని. తెలిసా తప్పెందుకు చేశారు మీరు? మా నాయకుడు మీతో ఎవరు అనలేదు, కానీ మీరు అనుకుంటున్నారు, మీరు అంటున్నారు. దానికి ఏం అభ్యంతరం లే. మా నాయకుడు అనాల్సిన అవసరం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయి అయిపోలేదు కదా. ఉదయశ్రీ గారు ఆగండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ఆయన మాట్లాడండి. ఉదయశ్రీ గారు మీరు నోట్ చేసుకోండి. మీరు మాట్లాడిన మీ టైంలో మీరు చెప్తారు. రైట్, ప్లీజ్ కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ మా నాయకులు వచ్చి డైరెక్ట్ గా మా కొంప ముంచింది, ఆ ల్యాండ్ టైటిల్ యాక్టర్ మమ్మల్ని ముంచింది. ల్యాండ్ టైటిల్ యాక్టర్ మా మీద దుష్ప్రచారం చేసినారు కాబట్టి అది మాకు మైనస్ అయింది. దుష్ప్రచారం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీసుకుపోయి అమ్ముకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో లోన్లు పెట్టుకుంటారు. ఆ భూములు మీ హ్యాండ్ ఓవర్ కాకుండా ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోతాయనే విధంగా దుష్ప్రచారం చేయడంతో పాటు విపరీతమైన భాషతో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మగుందా అది అనే విధంగా చిల్లరగా చీప్ గా మాట్లాడి దాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కేట్టుగా చేసి ఆ తర్వాత వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం చేయడంతో పాటు 3 పార్టీలు కలుసుకొని వీళ్ళకి ఇష్టానుసారంగా పార్టీలు పనిచేసిన వాళ్ళు కాకుండా 1000 కోట్లు 100 కోట్లు ఎవరు సార్ అన్నది ఎవరు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే. మీ అమ్మ మీ నాయనదా? ఎవరు అనుకున్నావు? ఏమనుకున్నావు? ఆయన చంద్రబాబు నాయుడు గారు తిట్టే చంద్రబాబు నాయుడు గారు అలా తిట్టినందుకు ప్రజలు ఆయన్ని వ్యతిరేకించాలి కదా. మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టినా. మిమ్మల్ని కొట్టినప్పుడు పక్కన ఉన్న శ్రీనివాస్ ఏమంటున్నారంటే జనం లేకపోయి ఆ కోట్ల మామూలు నన్ను ఒకేటి కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టాను. కానీ అట్లా కాదు, మీరు ఏమీ మాట్లాడలేదు. మీరు బ్రాహ్మణు ఏమాత్రం నాన్ వెజ్ అన్నటువంటి ఒక సజ్జనులు, మీలాంటి సజ్జనులు పోయి మోహన్ రెడ్డి చూడు ఎట్లా బజార్లు వేసి కొట్టాడు అంటే అప్పుడు చూసేవాడు ఏమనుకుంటారు, నిజమా ఏం రెడ్డి కదా ఆయన బ్రాహ్మణి కదా కొట్టాడు అనే విధంగా ఒక ప్రచారానికి ఇది ఒక అస్త్రంగా వాడుకున్నారు. వీళ్ళు అస్త్రంగా వాడుకొని అక్కడ డ్యామేజ్ మీ నాయకులు వెళ్ళబుచ్చినట్లు అంటే మీరు నేతగా ఉన్నారు, మీరు సీనియర్ ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా మీరు వైసీపీలో నుంచే ఉన్నారు. అయితే ప్రధానంగా మేము ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆయన తిట్టడం వల్లనే మాకు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క అని మాట్లాడిన మాటలు స్టేజ్ మీద దానికి పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉండడం ఇవన్నీ మా కొంప ముంచాయని చెప్పి మీ నేతలు మాట్లాడిన పరిస్థితి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని మీరు టార్గెట్ చేయట్లేదు అనుకోవాలా? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారా? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద ఊగినట్టు ఇప్పుడు ఊగుతున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు జుట్టు ఎగిరేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పులు చేతిలో పట్టుకొని మీటింగ్లో మాట్లాడుతున్నారా? మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు, అందరూ కాదు, ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏంటి మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కాబట్టి ఈయన మాట్లాడేవాడు కూడా ఉండరు. కాబట్టి అట్లా జరిగిండొచ్చని మనం కూడా అనుకోవచ్చు కదా. ఆ మాట్లాడిన బాలకృష్ణ గారికి మినిస్ట్రీ ఇవ్వాలని మీ అభిమానులు ముసుకేసుకుని అంటున్నారు. మీరు డైరెక్ట్ గా దాని గురించి మాట్లాడాలి. చేస్తే వాళ్ళ కూటమిలో మినిస్ట్రీ రావడం పెద్ద విషయం కాదు. బాలకృష్ణ గారికి ఎందుకు ఈ రకంగా వైసీపీ సోషల్ మీడియా
చిల్లర రాజకీయాలు చేస్తుందని అడుగుతున్నారు వాళ్ళలో. ఆ మాటలకు వాస్తవం ఉందంటారా మీరు? లక్ష్మణ గారు, మా దృష్టిలో బాలకృష్ణ అని మేము ఎక్కడ లెక్కేసుకుంటామా? ఎందుకు పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసుకుని మా మీద దృష్టి పెడుతున్నారు? ఏంది బాలకృష్ణ అంటే ఏంది? బాలకృష్ణ ఒక లీడర్ తిని ఉన్నాడు. బాలకృష్ణ ఎవరన్నా ఆడబెడితే కడుపున చేయాలి, కన్నున్న కొట్టాలి అన్నటువంటి వ్యక్తి. అతను ఒక లీడరా? జగన్మోహన్ సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 40% ఓట్లు ఉదయశ్రీ గారు ఇస్తారు. నేను మాట్లాడానా? వీళ్ళకి సభ్యత సంస్కారం వీళ్ళకి వాళ్ళ నాయకులకే లేదు, వాళ్ళకి వచ్చాడు. ఇంకా మధ్యలో ఏంటంటే మాట్లాడతా బాలయ్య బాబు నీకు హీరో కావచ్చు, మాకు హీరో కాదు. బాలయ్య బాబు నీకు గొప్ప, మాకేం గొప్ప? నీకు గొప్ప కావచ్చు, మాకు గొప్ప కాదు. సార్ చెప్పండి ప్లీజ్. ఎస్ కంటిన్యూ సార్, కంటిన్యూ చేయండి. మీరే మాట్లాడండి, ఆవిడ ఆపారులే. ఉదయశ్రీ గారు మీకు నచ్చింది. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు. ఆయన మాట్లాడిన దానిలో ఇబ్బంది ఉంటే మీరు తర్వాత మీరు మాట్లాడదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ ఎస్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఇప్పుడు బాలయ్య బాబు అని అంతగా అనుకుంటున్నారు. ఏంది బాలయ్య బాబులో? బాలయ్య బాబు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళ సొంతం సిస్టరు, వాళ్ళ అక్క చెల్లెలు ఆమె అడిగింది, బాలయ్య నీకు మ్యాన్షన్ ఇష్టమా, మీ భార్య ఇష్టమా అని. అంటే నాకు రెండు కళ్ళు లాంటి సిస్టర్ల దాకా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గురించి, వాళ్ళ అమ్మ గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరండి? మళ్ళీ మీరు అక్కడ వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? తల్లిని చెల్లిని చూడనోడు మళ్ళీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అవి వ్యక్తిగతంగా వద్దులే, మీరు డైరెక్ట్ గా చెప్పండి. నేను చెప్పేది వినండి సార్, వినండి. వాళ్ళు అడుగుతారులే, అడగద్దని చెప్పలేదు. అడిగమను, నేను కూడా ఆన్సర్ చెప్తా. ఏంటి అడగను, ఏంటి చెప్పను? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడలేదు, ఆ మాటలు మాట్లాడలేరా? అవి కూడా మాట్లాడతా, దానికి కూడా ఆన్సర్ చెప్తా. అడగమను, అభ్యంతరంలే. అది కాదు సబ్జెక్టు. అలాంటి వ్యక్తిని ఓపెన్ గా ఆ విధంగా మాట్లాడితే ఉదయశ్రీ గారు ఆగండి ప్లీజ్. ఎస్ కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు ఎవరు తెచ్చారో, ఎవరు నోరు తెరిచి ఎవరు రోడ్డు మీద తిరగరో అందరికీ తెలుసులే. ఎవరు నోరు తెరిచి ఎవరు రోడ్డు మీద తిరగరో, ఎవరి గొప్పతనం ఏందనేది అందరికీ తెలుసు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి పుట్టినటువంటి బాలకృష్ణ గారు నట్టి నడి బజార్లో పట్ట పగులు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసేటప్పుడు అదే హోటల్లో కూర్చొని మ్యాన్షన్ హౌస్ తాగుతా ఉన్నటువంటి బాలకృష్ణ గారి గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏంది మాట్లాడుతున్నారో? మాట్లాడేప్పుడు ఏమన్నా అర్థం మాట్లాడుతున్నా? ఆడ సొంతం తండ్రిని పట్ట పగిలి చెప్పులతో కొట్టించాడు. సొంతం తండ్రిని పట్ట పగిలి చెప్పులతో కొట్టే ఆడ కూర్చొని మ్యాన్షన్ హౌస్ తాగుతుంటే ఏమని చూస్తారన్నా? రాజకీయాలు వీళ్ళకి ముఖ్యమంత్రులు, వీళ్ళకి మంత్రులు, వీళ్ళకి ఎమ్మెల్యేలు, ఈయన రాజకీయాల్లో నెక్స్ట్ లక్ష్మీ గారు. డిస్టర్బెన్స్ గా ఉంది. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడేది వినపడతలేదు ప్లీజ్. ఉదయశ్రీ గారు మీకు చెప్తారు. ఉదయశ్రీ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు కామ్గా ఉన్నారు కదా. ఉదయశ్రీ గారు ఆయన మాట్లాడిన దానిలో అభ్యంతరాలు ఉంటే ఈయన ఇలా మాట్లాడారని మీరు తర్వాత అపోజ్ చేయండి. ఇద్దరు మాట్లాడితే క్రాస్ ఎవరికి అర్థం కాదు. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. ఆయన టైంలో ఆయన మాట్లాడినండి, మీరు నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడిన మాటలన్నీ మీరు మాట్లాడండి. ఆయన కూడా క్రాస్ టాక్ చేయండి. ఇద్దరు రైట్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. చెంచగాలంటే అవతలకు మండదా, సైకో అంటే అవతలకు మండదా? ఏం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారంటే మా లాంటి వాళ్ళు కూర్చోబెట్టాలి సార్. ఏమిటి మోహన్ రెడ్డి గారు మీరు చెప్పదలుచుకుంది మీరు చెప్పండి. మీరు మాట్లాడండి. ఉదయశ్రీ గారు ఒక మహిళగా మీరు మాట వినాలి దయచేసి. ఉదయశ్రీ గారు ఎవరు మాట్లాడిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతున్నారు. ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్ దయచేసి. ఎస్ మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. మోహన్ రెడ్డి గారు వదిలేండి. ఇంకా చివరిగా మీరు చెప్పండి, మీరు ఏమంటారు? బాలకృష్ణ గారికి మినిస్ట్రీ ఇచ్చే విషయంలో మినిస్ట్రీ కావాలని వైసీపీ ముసుగులో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి రకరకాలుగా మీరే మాట్లాడుతున్నారు అన్న దానిలో వాస్తవం ఉందా లేదా? డైరెక్ట్గా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేను మాట్లాడేదానికి ప్రతి క్వశ్చన్ కు అడ్డం వేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాలి. అయిపోలే. ప్రతి దానికి అడ్డం మాట్లాడుతున్నారు. ఎట్లవుతుంది? ఇప్పుడు వాళ్ళకి కడుపు మండితే మాకు మండదా? సైకోని ఇప్పుడు మాకు మండదా? మీకు తాగే వాళ్ళకు ఓపెన్ గా బజార్లో గ్లాసులు పట్టుకుని తాగే వాళ్ళకి మీకేం మండితే మాకు మండదా? ఏం సంబంధం లేని వాళ్ళు పట్టుకుని మాట్లాడితే తమాషగా ఉందా? తమాషగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ
తాళి కట్టించుకున్న ఆ, ఏంటి భార్య, మంటది? ఆయన పాపం చేసిన భార్యకే మండట్లేదు కదా, నీకెందుకు మండుతుంది? తనలో సగం భాగం జగన్మోహన్ రెడ్డి, సగం భాగం భారతిరెడ్డి, ఆయనకే మండట్లేదు. సైకో అంటే అతను ఇంట్లో కూడా సైకోగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాళ్ళ సాక్షి పేపర్ లో భర్త అయినటువంటి భారతిరెడ్డి గారు కనీసం జగన్మోహన్ రెడ్డి సైకో అనే పేపర్ లో వేయకుండా చిరంజీవి ఎవడు అనే దాని మీద పెద్ద ట్రోల్ చేశారు సాక్షి పేపర్ లో, సాక్షి టీవీలో. అదే ఒక భార్య అయి ఉండి, ఒక పేపర్ కి, ఒక టీవీకి హెడ్ అయి ఉండి ఒక్కటి చెప్పండి ఉదయశ్రీ గారు, ఒక్కటి చెప్పండి. అసలు అసెంబ్లీలో ఒక అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటాం బాలకృష్ణ గారు, మీరు చెప్తున్న హిందూపురం అభిమానులు, ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన బాలకృష్ణ గారికి తగున మాజీ ముఖ్యమంత్రిని బయట ఏమన్నా అంటే అనొచ్చు. రకరకాలుగా గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారు, అనలేదని మీరు అడగొచ్చు. అన్నారు, ప్రజలు వాళ్ళకి శిక్ష వేశారు, వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారు. కానీ నిండు శాసనసభలో మాజీ ముఖ్యమంత్రిని ఒక సైకోగాడు అని ఆయన సంబోధించొచ్చా? దీని గురించి చెప్పండి మీరు. ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే చిరంజీవి గారు అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని కనీసం దండం పెడితే తిరిగి నమస్కరించలేకపోయిన దుర్మార్గుడు, నీచ నికృతుడు జగన్మోహన్ రెడ్డి. లక్ష్మణ గారు సిగ్గులే వీళ్ళతో మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నారు? చిరంజీవి ఆన్సర్ ఇచ్చినప్పుడు కళ్ళు కనపడలేదట, చిరంజీవి మాట్లాడినప్పుడు కళ్ళు కనపడలేదట. చిరంజీవి అందుకే లెటర్ రాసి వీళ్ళ ముఖాన్ని కొట్టాడు, వీళ్ళ ముఖాన చిరంజీవి గారు లెటర్ ఎస్ ఉదయశ్రీ గారు ఆగండి, మోహన్ రెడ్డి గారు ఎస్ ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు ఆయన చెప్పదలుచుకున్న సమయం తక్కువ ఉంది, ఆయన చెప్పనివ్వండి, మీకు ఇస్తాను. మీరు మధ్యలో మాట్లాడారనుకోండి, మధ్యలో డిబేట్ మళ్ళీ వేరుగా వెళ్తుంది. కొంచెం ఆయన మాట్లాడినండి 1 minute, ఆయన చెప్పదలుచుకుని చెప్పనివ్వండి. ఎస్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకునే వాడిని, నాకు డిస్టర్బెన్స్ చేయడం ఒకటి, చిల్లరగా మాట్లాడితే సార్ మీకే టైం ఇచ్చాను చెప్పాను. ప్లీజ్ లేదు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు. అందుకే కదా చిరంజీవి గారు లెటర్ పెట్టి చెబుతూ కొట్టినట్టు మాట్లాడినాడు. అరే సిగ్గు లేనోళ్ళరా, అరే బుద్ధి లేనోడా, అరే నన్ను జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదరా, మీకు సిగ్గు లేక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు, నాకు సిగ్గు. ఆయన ఎప్పుడు రాశారండి లెటర్? కాదు, ఆయన లెటర్ అట్ట రాశారా? మాకు అవమానం జరగలేదు, ఆయన మాకు ప్రతి నమస్కారం చేశారని చెప్పారా? ఇదే అర్థం ఉంటా, ఈ దేనికి అర్థం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇట్లా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసుకొని, ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకొని, ఇష్టం వచ్చినట్టు అన్నారంటే ఇదే అర్థం. ఆ రోజు చిరంజీవి గారిని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పక్కలో కూర్చోబెట్టుకొని 1-to-1 కూర్చొని బాగా డిస్కషన్ చేసి. ప్లీజ్ ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ప్లీజ్ మీరు ఆగాలి, వినపడదండి. మళ్ళీ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, సమయం చాలదు. ప్లీజ్ చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీరు పాయింట్లో చెప్పండి ప్లీజ్. జరిగిపోయింది వద్దు, అందరికీ తెలుసు, పాయింట్లో చెప్పండి ప్లీజ్. అట్లా కాదు, సబ్జెక్ట్ అయితే చెప్పిందాక నేను ఆగను, నాకు సబ్జెక్ట్ చెప్పనియాలి. వాళ్ళు మాట్లాడితే నేను డిస్టర్బెన్స్ చేస్తానే ఉంటా, కాబట్టి వినకుండా మాట్లాడితే ఎట్లవుతుంది? ఇప్పుడు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పేర్ని నాని గారికి ఫోన్ చేసి చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పోయి డైరెక్ట్ కలిసినప్పుడు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ డిస్కషన్ చేసిన విషయాన్ని బ్రహ్మాండంగా బయట పెట్టినారు. ఆ విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక 5 మంది రాండంటే, కరోనా టైం ఇది, 5 మంది రాండంటే లేదు 10 మంది వస్తామంటే 10 మంది రమ్మన్నా కూడా వచ్చినప్పుడు రమ్మన్న తర్వాత అందరినీ వరుసగా కూర్చోబెట్టి, అదే నిన్న రేవంత్ రెడ్డి గారు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని అన్న బయట కూర్చోబెట్టాడు, బయట గేట్ కాడ, లోపల కూడా పిలిచాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూర్చోబెట్టుకొని చేతులు కట్టుకొని వేదిక మీద అందరూ ఒకే లెవెల్లో కూర్చొని చేతులు కట్టుకొని నిలబడుకొని వాళ్ళు చెప్పేది వింటున్నారు. వినేటప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు, అయ్యా మీరు తల్లి లాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంగా నేను చిరంజీవి అన్న మాట్లాడుకున్నాం, మనం భోంచేస్తూ మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాష్ట్రంలో మనం అవసరం వచ్చి తెలంగాణ ఉంటే ఆంధ్రాకి తీసుకొచ్చాం, ఆంధ్రాలో బ్రహ్మాండమైన ఇక్కడ స్థలాలు కూడా ఇస్తాము, అన్ని రకాల నీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళ రాజకీయ అవసరం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళ అవసరం కోసం వచ్చి వీళ్ళు చాలా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలే, సంస్కారం లేనోడు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తే, అప్పుడు నా తమ్ముడు
ఇక్కడ కూటమిలో ఉన్నాడు కదా, నా తమ్ముడు పోటీ చేస్తున్నాడు కదా, నా తమ్ముడు 2 సార్లు ఓడిపోయినాడు కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మంచోడు అని వాళ్ళ చెడ్డోడు అన్నప్పుడు నేను మంచోడు అంటే నా తమ్ముడు 0 అవుతాడు. నా తమ్ముడు 0 కాకుండా ఉండాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అయినా కూడా ఆయన మంచిగా నాకు గౌరవించినా కూడా ఆ గౌరవాన్ని లేదని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. Right, sir. అప్పుడు గమ్మంగా ఉన్నాడు. Yes. వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో Yes. మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అరే ఏందయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాట్లాడుతున్నారు, నన్ను గౌరవించినాడు, నాకు తెలుసది అని నిన్నటి లెటర్ లో అంత రాశారండి. కాదు, నిన్నటి లెటర్ లో చిరంజీవి గారు అంత రాశారా? జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా ఇది చేశారని చెప్పి రాశారా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు, సెకండ్ టైం 10 మంది వెళ్ళినప్పుడు మీరు భలే మీరు కాదు సార్. చిరంజీవి గారు రాసింది ఏంటి? ఆయన ఫస్ట్ టైం వెళ్ళిన దాని గురించి మాట్లాడారు. అక్కడ ఎవరైనా అభ్యంతరం చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పింది, ప్రజలైన అభ్యంతరం చెప్పింది. సెకండ్ టైం వెళ్ళిన దాని గురించి రెండు కలిపి ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ప్యానలిస్టులు మాట్లాడితే ఓకే, మీరు కూడా మాట్లాడితే ఎట్లా అవుతుంది? నిజం అదే కదా సార్, ఎవరు మాట్లాడినా వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు మాట్లాడతారు, అది తప్పులే. మీరు ఎట్లా మాట్లాడతారు అన్నమాట? జగన్మోహన్ రెడ్డి గారి మీద నన్ను విమర్శించలేదు, నన్ను అవమానపరచలేదు అని ఆయన నోట్తో రాసి ఆ చేత్తో అదే నారాయణమూర్తి గారు స్వయంగా ఆయన రాసి పెడితే దాన్ని కూడా మీరు ఎట్లా అంటారు? అట్లా అంత అర్థం ఉంది అని అంటే ఎట్లా అర్థం, ఏమర్థం వస్తుంది? అంత నీట్ గా చెప్పినప్పుడు అది మనం మనసులో పెట్టుకోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎట్లా? కాబట్టి మీరు కూడా ఇప్పుడు కూర్చోబెట్టేటప్పుడు దానికి తగ్గట్టు కూర్చోబెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక రాష్ట్ర కార్యదర్శిని, నన్ను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తిట్టించేట్లవుతుంది చెప్పు. ఆ విధంగా ఎవరిని తిట్టించారు సార్? మీ అభిప్రాయాలు చెప్పడానికే కానీ ఒకరినొకరు తిట్టడం మన ఇంటెన్షన్ కాదు. మోహన్ రెడ్డి గారు అభియోగం, మీరు అభియోగం చేసినా దాన్ని ఖండించాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటుంది. ఒకరినొకరిని తిట్టించాలని కాదు. నేను ఎక్కడన్నా అభియోగాలు ఒకరినైనా విమర్శించినా? మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడతారు? ఎస్, సమయం తక్కువ ఉంది. ఎస్, మళ్ళీ వస్తాం మీకు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతోటి. ఎస్ కరెక్ట్ గానే మాట్లాడారు మీరు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతోటి. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు ఛానల్లో ఉన్న శ్రోతలందరూ కూడా నమస్కారం సార్. కానీ నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరో డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను అసలు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి. ఎస్ చెప్పండి సార్. మొత్తం చూస్తున్నారు, మొత్తం మీకు అర్థమైంది. నేను క్వశ్చన్ కూడా ఏ అవసరం లేదు, మీరేం చెప్పదలుచుకున్నారు ప్లీజ్. సార్ మొట్టమొదటిగా చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారని ఎక్కడ చెప్పలేదు సార్. అలా చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో ప్రెస్ మీట్ లో నిన్న కూడా అదే చెప్పారు. కొత్తగా ఏమీ చెప్పలే. అది వైసీపీ వాళ్ళు కల్పించుకుంటే ఇవన్నీ నమ్మటానికి ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. రెండో పాయింట్, మన సోదరు ఏదో చెప్పారు కదా, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకపోవడం అనేది నీచి నికృష్టం అని ఏదో అన్నారు కదా. నిజమే, అది నిజమైతే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకపోయేది నీచి నికృష్టం అయితే, సఫలం లేని వ్యక్తి మీద చులకనగా మాట్లాడడం, ఆడు ఈడు అన్నట్టుగా మాట్లాడడం కూడా నీచి నికృష్టమైన చర్య. రెండు కూడా నీచమైన చర్యలే. వాళ్ళ సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు చేసింది కూడా చులకనగా మాట్లాడడం, తమకంటే ఎదుటి వ్యక్తులు బానిసలు అన్నట్టుగా మాట్లాడడం, రెండు పార్టీలు చేసింది తప్పే. మరొక విషయం ఏంటంటే, వైసీపీ వాళ్ళు బాలకృష్ణ గారికి మినిస్టర్ కావాలని ఏదో బాధపడుతున్నారని అంటున్నారు కదా. షర్మిల గారికి, విజయం గారికి వాళ్ళు ఏం పదవులు ఎవరో, మంత్రులు ఎవరు, కానీ బాలకృష్ణ గారికి మంత్రి పదవి కావాలని పాపం తెగ బాధపడిపోతుంటారు. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా నాటి దగ్గుపాటి వెంకటేశ్వర గారు కానీ, పురంధేశ్వర గారు కానీ, లేదా హరికృష్ణ గారు కానీ వాడుకుని వదిలేశారు. బాలకృష్ణ గారికి కూడా వాడుకుని వదిలేశారు. జూనియర్ ఎన్టీ గారిని వాడుకుని వదిలేశారు. వీళ్ళు ఎవరికి పదవులు ఎవరు కానీ లక్ష్మి ఏంటి మన షర్మిల గారికి, విజయం గారికి అన్యాయం జరిగిందని వాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా రెండు పార్టీల యొక్క స్వభావం, జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం, చంద్రబాబు నాయుడు గారి స్వభావం రెండు ఒకటేనండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది పక్కన పెడతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఎన్టీఆర్ గారి కుటుంబం అభిమానిగా లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానిగా ఈ రోజు బాలకృష్ణ గారి బావ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బాలకృష్ణ గారు అల్లుడు, ఒక అల్లుడు మంత్రి లోకేష్ గారు మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకొక అల్లుడు ఎంపీ, అలాగే బాలకృష్ణ గారి అత్తగారు పురంధేశ్వరి గారు ఎంపీ,
అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరు మిగిలిపోయారు? బాలకృష్ణ గారు మిగిలిపోయారు. బాలకృష్ణ గారికి ఒక మంత్రి, భువనేశ్వర్ గారికి ఒక మంత్రి, ఇంకా వస్తే మొత్తం ఎన్టీఆర్ కుటుంబంలోకి మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోకి మిగిలిన పదవులు అనేది తీసేసి నేను తక్కువైతే జనసేన వాళ్ళ దగ్గర 3 మంత్రి పదవులు అవి కూడా ఎందుకంటే అవి త్యాగాలు అలవాటే. ఆ 3 కూడా తీసేసుకుని బాలకృష్ణ గారి కుటుంబంలో ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇచ్చేసి మిగిలిన ఏ కార్పొరేషన్ పదవులు ఇచ్చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా బాలకృష్ణ గారి కుటుంబంలోని అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబంలో అందరికీ కూడా మంత్రి పదవులు రావాలి, ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. ప్రజలు అంటారా, ప్రజాస్వామ్యం పిచ్చి వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారు, రేపు ఎలక్షన్ వచ్చింది ఎన్ని మర్చిపోతారు. ఇంకా విషయానికి వస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ, నా మాట వినిపిస్తుంది కదండి? డిస్టర్బెన్స్గా ఉంది సార్ మీ దగ్గర వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. హలో, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర, మళ్ళీ కనెక్ట్ అవ్వండి మీరు, మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఎస్, కంక్లూడ్ చేయండి అండి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ఒకసారి. ఆయన మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఉదయశ్రీ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఏమీ లేదండి, వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే 1-2 సీట్లు గెలిచాడు పవన్ అన్నారో అందుకే కదా అంత కసితో పనిచేయడం వల్ల మీరు చేసే అవినీతిని ఎండగట్టడం వల్ల, మీరు చేసే దౌర్భాగ్యాన్ని ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు చూపించడం వల్ల ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ఆహార నిశలు కష్టపడ్డటువంటి నాయకుడు కాబట్టి ఈ రోజు 21కి 21 ఎన్ని స్థానాలైతే పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతని గురించి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియట్లా. పైగా మేము మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టకూడదు అన్నారు. మీరు కరెక్ట్ గా దిట్టమైన సమాధానం నేను చెప్తా ఉన్నాను కదా, మాట్లాడుతా ఉన్నారా ఏంటి? మీరు ఆ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారా ఏంటి? మీరు నాకు సరిపోవట్లేదా, నేను మీకు సరిపోవట్లేదా? ఇక్కడ ఒక పెద్ద స్టేట్ నాయకుల పెద్ద పెద్ద పదవులు ఉన్న అవసరం లేదండి. కరెక్ట్ గా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. మీరేంటి మీరేంటి మీరెవరైతే మీకేంటి, మీరెవరైతే మీకేంటి. కాబట్టి మీరు వ్యక్తిగత విషయాలు లేవనెత్తింది మీరు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది మీరు. అసలు టాపిక్ ఏంటి? బాలయ్య బాబు గారి గురించి. మీరు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి? ఓవరాల్ గా మీ జగన్మోహన్ రెడ్డి గురించి. కాబట్టి మీరు వ్యక్తిగత విషయాలు తీసుకురావడం వల్ల నేను వాటిని ప్రతి ఒక్కరు కూడా నేను మీకు సమాధానం చెప్పా, లైవ్ లో ఉన్నట్టు సెకండ్ కూడా గ్యాప్ లేకుండా. అది మీకు ఇబ్బంది అనిపించవచ్చు, మీ టైం నేను వేస్ట్ చేసి అనుకోవచ్చు. ఇంతగా చెప్పండి ఉదయశ్రీ గారు, మినిస్ట్రీ ఇస్తున్నారా? బాలకృష్ణ గారికి ఇష్టమైన తీసుకోవటం ఎప్పుడు జరుగుతుంది? చివరిగా చెప్పండి. బాలయ్య బాబు గారికి ఇష్టమైనా కాకపోయినా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా బాలయ్య బాబు గారు స్వీకరిస్తారు. అదే చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి కూడా. మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, చిన్న చిన్న కార్యకర్తలు కానివ్వండి, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా కట్టుబడిగా పనిచేసింది నీతి నిజాయితీగా. బాలయ్య బాబు గారికి ఇస్తే బాలయ్య బాబు గారు తప్పకుండా చేస్తారు. తప్పకుండా ప్రజల మనిషి ఆయన. ఏంటో అంటారు అక్కడ కూర్చొని మా బాలయ్య బాబు గారు అక్కడ కూర్చుంటే మీరేమన్నా ఎన్ని సప్లై చేశారా? ఇంకేమన్నా కాదు కదా. మీకు ఎట్లా తెలుసు అట్లా కూర్చోడానికి? మీరేమన్నా చూసారా? బాలయ్య బాబు గురించి తప్పుడు మాట్లాడారు ఎంతవరకు కరెక్ట్? మీరు ఆయన గురించి మాట్లాడే స్థాయా? ఇందాక అంటా ఉన్నారు కదా మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి. మరి మీ స్థాయి మా బాలయ్య బాబు గారి గురించి మాట్లాడే స్థాయా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయా? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయా? ఓన్లీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి గాని, వేలెత్తి చూపడానికి కానీ, ఏదైనా చిన్న రిమార్క్ చూపించే దమ్ము ధైర్యం సత్తా మీ దగ్గర ఉందని అడుగుతా ఉన్నా. ఎవరైనా మీ జగన్మోహన్ రెడ్డితో సహా ఇంత కాలంలో 18 నెలల కాలంలో ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం ఇది రిమార్క్ చేసింది, కూటమి ప్రభుత్వం మీకు లాగా ఇది దోచుకుంది ఇది దాచుకుందని అక్కడ చూపించగలరా? మీరు స్కాములు చేసి, మీరు కబ్జాలు చేసి, మీరు ఎక్కడ పడతారో దౌర్జన్యాలు చేసి మీరు బాలయ్య బాబు గారి గురించి మాట్లాడతారు. మీ చిట్టాన్ని బయట పెట్టారు అనుకోండి, ఛానల్లో కాదు కదా రోడ్ల మీద కూడా తిరగరు. రైట్ ఉదయశ్రీ గారు చేస్తారనుకుంటా నాకైతే. మీ నాయకులు ఆడబిడ్డ విషయాల్లో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని దాచుకోవడంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకే చెల్లుబాటు అయింది. ఏ నాయకుడు కానివ్వండి, ఎవ్వరు కూడా ఏ పార్టీ నాయకులు కూడా చేయలేదు. మీరు చేసినంత 5 సంవత్సరాల్లో ఎంత చేశారో, ఎంత మంది ఆడబిడ్డలతో ఎన్ని తప్పుడు చేశారో ప్రతి ఒక్కటి నేను చూపించాను. మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు రైట్. ఉదయశ్రీ గారు మీరు చెప్పదలుచుకుంది అర్థమైంది. ఎక్కడ న్యాయం అండి ఇది? 5 సంవత్సరాలు
మళ్ళా మీరు క్లోజ్ చేసేదానికి ఎస్ బాగుండదురా. ఎస్ 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 శ్రీనివాస్ గారు టైం అయిపోతుంది మళ్ళా. ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి. బిఆర్ అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగం నడుస్తా ఉందండి. ఎక్కడ ఉన్నటువంటి తోవ లేకుండా రైట్ ఉదయశ్రీ గారు అప్పుడు కొన్నది దారి లేకుండా చేస్తా సమయం లేదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్ 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 శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్. ఎస్ ఉదయశ్రీ గారు ఎస్ ప్లీజ్, టైం అయింది. ఎస్ ఉదయశ్రీ గారు టైం అయింది. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా అవినీతిమయం అవటం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, విమర్శలు, ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ అంటలే నేను. అంటే గతంలో రాజకీయాలు అంటే ఎంతో ఉందాగా ఉండేవి, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఉందాగానే మాట్లాడేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ చూస్తుంది 15-20 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో వ్యక్తిగత ద్వేషంలో, అదేవిధంగా ఫ్యామిలీస్ గురించి మాట్లాడటం, ఇవన్నీ ఉన్నాయి. గతంలో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతో గౌరవంగా అసెంబ్లీలు చూస్తాం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా కూడా అసెంబ్లీలో స్పీకర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా, శాసనసభ్యులందరికీ కూడా క్లాసులు పెట్టి ఏదైతే పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఏ విధమైన లాంగ్వేజ్ బయట కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడకూడదు, మనం దేశంలోనే మన అసెంబ్లీని మనం ఉన్నతమైన స్థానంలో నిలుపుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఏదేమైనా కూడా ఎవరు మాట్లాడినా, అది బాలకృష్ణ గారు మాట్లాడినా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పేరు నాని మాట్లాడినా, లేదా అంబర్ రాంబాబు మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అందరికి గౌరవం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు శాసనసభ్యులుగా మటుకి వాళ్ళ గౌరవం పెరుగుతుంది. రైట్ సార్, రైట్. అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది కదా నా మాట? ఎస్ వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం చూస్తే, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేసిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారికి ఏంటంటే డిప్యూటీ సీఎం ఇస్తారని ఒప్పందంతో తీసుకొచ్చారని అంటారు అందరూ. రైట్, ఆయన్ని వాడుకుని వదిలేసిన తర్వాత డిప్యూటీ సీఎం కాదు కదా, మంత్రివర్గంలో కూడా తీసుకోలే. ఆ తర్వాత హరికృష్ణ గారిని తీసుకుని 6 months వరకు ఉంచి బై ఎలక్షన్లో రాకుండా మరి మేనేజ్ చేశారో రాలేదు తెలియదు, కానీ బై ఎలక్షన్ లేదని రిజైన్ చేయించేసి, ఆయన రిజైన్ చేసిన 1 month 2 months బై ఎలక్షన్స్ వచ్చినాయండి. కానీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత మంత్రి ఇవ్వచ్చు కదండి, ఇవ్వలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాప అతను ఒక అసమ్మతి నేతగానే చనిపోయే వరకు అసమ్మతి నేతగానే చనిపోయారు. సార్, బాలకృష్ణకి ఆ రోజు ఇవ్వలేదు, ఈ రోజు ఎలాగిస్తారండి? ఒక వెంకటేశ్వర గారికి ఏమి న్యాయం చేయకుండా, పురంధేశ్వర్ గారికి ఏం చేయకుండా, బాలకృష్ణ గారు చేయకుండా, ఎన్టీఆర్ కుటుంబంలో కంటు తుడుపు చర్యగా బాలకృష్ణ గారు తీసుకున్నారు. కానీ బాలకృష్ణ గారికి ఈ రోజు మినిస్ట్రీ ఇస్తారని నేను అనుకోవటం లేదు. కానీ ఇచ్చే పరిస్థితి వస్తే జనసేన కౌంటర్ ఇవ్వడానికే పై చేస్తారు, కానీ లేకపోతే రేపోతే నవంబర్ నెలలో లోకేష్ గారు సీఎం కాబోతున్నారు అన్నారు. అటువంటి టైంలో ఇటువంటి చర్య తీసుకోరు. అయితే ఇంక వైసీపీ కన్నీరు కాచడం ఏంటంటే, వాళ్ళు షర్మిల గారికి పదవి ఇవ్వరు, ఎంపీ చేయరు, ఏమీ చేయరు కనీసం. అలాగే విజయం గారికి ఉన్న గౌరవాధ్యక్షులు కూడా తీసేస్తారు, కానీ బాలకృష్ణ మీద కన్నీరు కారుస్తుంటారు, చిరంజీవి గారి మీద కన్నీరు కారుస్తుంటారు అన్నమాట. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా, ఇది వెంకటేశ్వర గారికి ఎందుకు ఇవ్వలేదు మీరు, పురంధేశ్వర్ గారికి ఎందుకు ఇవ్వలేదు, బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు, హరికృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు, జూనియర్ ఎన్టీఆర్ వాడుకుని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. కానీ తెలుగు తమ్ముళ్ళు ఇది షర్మిలకు అన్యాయం జరిగింది, విజయం గారికి అన్యాయం జరిగింది అంటారు. ఎవరు తప్పు నాకు తెలుసుకోరండి. 2 పార్టీలు లేదా 2 నాయకులు కూడా, ఇద్దరు కూడా ఒకటే అండి, యూజ్ అండ్ త్రో పాలసీ. ఈ మధ్యలో బకరాలు అయ్యేది ఎవరంటే ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదా వీళ్ళ మద్దతుదారులు, అంతే అండి. రైట్ సార్, రైట్ అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ధన్యవాదాలండి. రైట్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు, ఎస్ కంక్లూడ్ చేయండి. నాకు అటో ఇటో 2-3 అయితే ఎప్పుడు ఉంటారు సింగిల్ గా సార్, మీకు ఎప్పుడు అట్లాగే ఉంటారు. మీరు సింగిల్ పర్సన్, మరి ఏం చేస్తారు? మీ నాయకుడు సింగిలే, మీరు సింగిలే. ఎవరు మాట్లాడుతున్నారంటే అట్ట అందరికీ సమాధానం చెప్పగలరు. మీ నాయకుడు సింహం సింగిల్ గా రాగలరు, మీరు అట్లాగే చెప్పగలరు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. తోడేళ్ళైనా ఒక దిట్టు వచ్చి పీకుతుంటే సింహం కూడా అటు ఇటు చూడాల్సి వచ్చేది. తోడేళ్ళు కూడా 3 గంటలు ఒకటేసారి తినలేదు, ఒక్కోదాన్ని ఒకసారి తినాలంటే ఇంకోటి పీకుతుంది. కాబట్టి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆన్సర్ ముగ్గురికి చెప్పాలంటే ఆ టైం కూడా మాకు కావాలి కదా. ఆ టైం కావాలి, లేదు సార్, వాళ్ళ అడ్డం వచ్చాను. నా టైం ఎప్పుడు నేను ఎక్కువ తీసుకోను కూడా, ఎప్పుడు ఎక్కువ తీసుకోను. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మన నీతివంతమైన పాలన, నిజాయితీ పాలన, పరిపాలన బాలకృష్ణ చేసినాడు, చంద్రబాబు చేస్తున్నాడు, కూటమి చేస్తుంది, ఓ చెప్తుంటారు. సాక్షాత్తు
హిందూపూర్లో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అత్తా కోడల్ని ఇద్దరిని రేపు చేసినారు. అత్తా కోడలను ఈయన ఎమ్మెల్యే అయినాక అదే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఒక తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ భర్త ఒక అనామకురాలను తీసుకుపోయి అది మతీస్థంతో రేప్ చేసినారు. అది అక్కడ జరిగింది. అనంతపురం జిల్లాలో చెన్నై కొత్తపల్లి దగ్గర 14 మంది కలిసి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత 14 మంది కలిసి ఒక గర్భవతిని చేసి డెలివరీ చేయించినారు వీళ్ళు. అదే ముచ్చుమరిలో ఒక 8 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపి ఆ శవం కూడా లేకుండా చేసి వీళ్ళు కూడా వచ్చి నీతులు చెప్పి అబ్బా మా సుపరిపాలన దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, మీరు వినండి మేము చూస్తామని చెప్తే ఇవంటే ఆయన మరింత దారుణంగా మాట్లాడుతుంటే ఎట్లాగు నేను ఆయన మాట్లాడుతానులే, నేను నా స్థాయి కాదని చెప్పడంలే. మాట్లాడేటప్పుడు ఎవరెవరు ఏమేం సబ్జెక్ట్ మాట్లాడినారు ఆ సబ్జెక్ట్ కు తగ్గట్టు మనం మాట్లాడాలనుకోవాలి తప్ప ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెట్టి వేరే సబ్జెక్ట్ గా మాట్లాడమనండి. సబ్జెక్ట్ తప్పించి మాట్లాడుకుంటా పోతే ఏదో డేటా మాట్లాడాలంటే ప్యానల్ ఏం మాట్లాడుతుంది? డిబేట్ జరుగుతుంది, డిబేట్ జరగదు కదా. డిబేట్ జరగాలంటే అందరూ సైలెంట్ గా టైం ఇచ్చి ఏమైనా మాట్లాడుకోవాలి. ఆ టైం ఇచ్చి పెట్టేసి పక్కకు వచ్చి రెండోది మీరంటున్నారు మంత్రి పదవి వైఎస్ఆర్ మాకేం పట్టింది అతని గురించి మేము మాట్లాడినాం. ఎందుకు డిస్కషన్ వచ్చారు? అసలు మాకేం అవసరం అతనితో? ఏమవసరం? మా నాయకుడిని పట్టుకుని అసెంబ్లీలో సైకోన్ని పట్టుకుని అతనికి మంత్రి పదవి ఇచ్చే పెద్ద ఘనకార్యాలు చేస్తాడు. అతనికి నెక్స్ట్ టికెట్ కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అతను రెచ్చగొట్టి పనికిమాలని జనంలో ముద్ర వేయాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తనతో రెచ్చగొట్టించాడు, తప్పట్లు కొట్టారు. అదే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి త్రిపులారో ఎవరు రఘురామకృష్ణరాజు ఆయన వెరీ గుడ్ అని నవ్వుతా కూర్చున్నాడు. అంటే ఏమర్థము? మెసేజ్ వచ్చేసి సైడ్ ట్రాక్ పట్టేయాలా? బాలకృష్ణ గారు నందమూరి కుటుంబం అనేది రాష్ట్రంలో ఎక్కడ రాజకీయాల్లో కనపడకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా నారావారు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే హరికృష్ణ గారు పోవడం జరిగింది, ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు పక్కన పోవడం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ తో పక్కకు పోవడం జరిగింది. ఈయనంతకీనే జనంలో పక్కకు పోయేట్టుగా చేసి రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎన్టీఆర్ కుటుంబం అంటే వీళ్ళు చేతగానోళ్ళు, రామారావుతోనే వీళ్ళ పాలన పోయింది, వీళ్ళ కెపాసిటీ లేకుండా పోయిందని చూపించాలనే ఉద్దేశంలో భాగంగానే అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడిచ్చినాడు. కాబట్టి ఈ రోజు బాలకృష్ణ గారు జీరో చేసినారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ఏదో హీరో కావాలనే ఉద్దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవికి ఆయనకి ఎప్పుడుంటో ఉంది పైరము. అలాంటి చిరంజీవి తమ్ముని తీసుకొని పోయి డిప్యూటీ సీఎం చేస్తే ఇదే పక్కలో కూర్చొని ఆయన ఎమ్మెల్యేగా కూర్చోవాలంటే 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కూర్చోవాలంటే ఆయన బాధ ఆయనకుంది. ఆ బాధను తట్టుకోలేక వీళ్ళ మీద ఉన్న కోపం మా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించడం జరిగింది. అలాంటి వ్యక్తితో మాకేమవసరం? ఆయన కాపాడింది మేము, ఆయన రక్షించింది మేము, ఆయన రాజకీయ జీవితం పెట్టింది మా రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆయన మమ్మల్ని పట్టుకుని తిట్టేటప్పుడు బాగలేనప్పుడు వాళ్ళేందండి మనకి వచ్చేది? వాళ్ళ రాజకీయాల్లో పనికిరానని కాపాడుతుంది సార్. బాలకృష్ణ గారు తప్పు చేస్తే ఆయన శిక్ష చేయాలి కానీ మీరు కాపాడుతామంటే కాపాడడానికి రాజకీయ భిక్ష మీరు పెడతామంటే బాలకృష్ణ గారు తప్పు చేస్తే ఆయన అరెస్ట్ చేయాలి కదా అన్న. శ్రీనివాసరావు గారు మీరు పెద్దోళ్ళు, మీకు రాజకీయ అవగాహన ఉంది. రాజకీయ అవగాహన ఉన్నప్పుడు ఒక ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఒక గార్డు చనిపోయి ఒక క్యాండిడేట్ హాస్పిటల్లో చేరినప్పుడు ఇతని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇతను హాస్పిటల్లో చేరినప్పుడు ఇతను హాస్పిటల్ నుండి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నప్పుడు అది తీసుకుపోయి ఇలా కుటుంబ సభ్యులందరూ పోయి రాజశేఖర రెడ్డి గారి దగ్గర అయ్యా మా వానికి మెంటల్ ఏదో కాపాడండి అంటే మెంటల్ అన్నప్పుడు దాన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టేది ఎందుకు లేని వదిలిపెట్టినప్పుడు ఇతను బయట వచ్చి పన్నాడు తప్ప అదే స్టేషన్ లో లోపల తీసుకుపోయి పెట్టి ఉంటే అదే మర్డర్ కేసు కట్టి ఉంటే అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి ఉండి అంటే లోపల పెట్టింటే ఈనాడు పనికొచ్చుండగా రాజకీయంగా కాదు మనిషికైనా పనికిరాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు అధికారం దుర్వినియోగం రాజశేఖర రెడ్డి గారు చేశారా? బాలకృష్ణ గారిని కాపాడొద్దని నేను చెప్పట్లేదు. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళాలి. మీరేమన్నారు? బాలకృష్ణ గారిని కాపాడాము, మేమే ఆయనకి రాజకీయ జీవితం ఇచ్చామని చెప్తున్నారు మీరు. అది శ్రీనివాసరావు గారు చట్టంలో ఉన్న లొసుగును వాడుకున్నారు. లొసుగు అంటే ఏంది? ఈయనకు మెంటల్ అనేది ఒక సర్టిఫికెట్ డాక్టర్ నుండి తెచ్చుకున్న తర్వాత మెంటల్ అనే వాళ్ళకు ఎక్స్క్యూజ్ చేయొచ్చనే ఆలోచనలో భాగంగా ఇతన్ని వాళ్ళు పోయి వేడుకున్నప్పుడు పెద్ద మనసుతో అదే పనిగా రామారావు కుటుంబానికి మనకు వైరం ఉందనేట్టుగా క్రియేట్ అవుతుంది. రామారావుతో మనకేం వైరం ఉంది? రాజకీయ శత్రుత్వమే తప్ప రామారావుతో మనకి ఎలాంటి శత్రుత్వం లేదు, మనకు అవసరం లేదు, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచన లేదు అని రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషి చేసినారు. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఆయన అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇదే విషయం అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయం చేయాలని ఉంటే బాలకృష్ణ నిజంగానే ఇట్లా వచ్చేవాడా?
నీవు ఎందుకయ్యా నా మీద ఇట్లా పెట్టుకుని నా కొడుకు మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావని రాజశేఖర రెడ్డి Right. గారు ప్రాణంతో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే Yes, మోహన్ రెడ్డి మాట్లాడాడు. గారు. అవన్నీ Yes. మనం దృష్టిలో Yes. పెట్టుకోవాలా? ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, ఒక మనిషిని తిట్టేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఏది మంచి జరిగింది ఏది చెడు జరిగింది, ఎవరు ఏయంలో ఎవరు బాగుపడినారు అనేది ఆలోచన లేకుండా కేవలం రాజశేఖర రెడ్డి గారిను జగన్మోహన్ రెడ్డి గారిను తిట్టితేనే మనకు మైలేజ్ పెరుగుతుందంటే అది వాళ్ళ ఇష్టం. జనం చూస్తుంటారు, Right. మనం చూసి మనకేదో అనుకుంటున్నారు మనకు సీట్ వచ్చినాయని. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేసుకుంటే ఎట్లుంటుంది? 40% ఓట్లు వచ్చిన వీళ్ళకి వచ్చింది 3 పార్టీలు కలిపినా కూడా 40% ఒక్కొక్కరికి రాలేదు. వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి 40% ఓట్లు వచ్చినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మనం గొప్పలు అనుకుంటే ఎట్లా? వీళ్ళు 3 పార్టీలు అండి, 3 పార్టీలు కలిసినా 3 పార్టీలు కలిసి 52% ఇక వీళ్ళు ఉన్నంత కాలం మీరు 3 పార్టీలు కలిసి అంటారు. 3 కాదు, మీరు 30 మంది కలిసినా గెలుపు మాదే, మమ్మల్ని ఎవరు ఆపలేదని ఎలక్షన్ ముందన్నారు. ఇప్పుడే 3 పార్టీలు గెలుపు వచ్చింది కాబట్టి మీరే అంటున్నారు. ఎస్, ఏం చేస్తాం? రాజకీయ నాయకులు అంటే అలాగే మాట్లాడాలనుకుంటా. ఎస్, మోహన్ రెడ్డి గారు, ఎస్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా ధన్యవాదాలండి ఉదయశ్రీ గారు, ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చదరంగం నిరంతరం అయితే జరుగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణ మనం కోకొల్లలు చూసాం. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపడంతో పాటు ఆయా పార్టీల రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువు అయింది. ఈయన ఎమ్మెల్యేగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే అప్పట్లో సాధించుకున్నారు. 2019లో వైసీపీ గాలి బలంగా వీచినప్పుడు కూడా బాలకృష్ణ గారు హిందూపురంలో గెలిచారు. అయితే ఆ గెలుపు 3 సార్లు గెలిచినప్పటికీ కూడా మా బాలయ్యకు ఎందుకు మంత్రి పదవి రాలేదు, మినిస్ట్రీ రాలేదు అని చెప్పి రగిలిపోతున్నారు అభిమానులు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక టైప్ ఆఫ్ మాటలు వస్తున్నాయి. దీనిలో ఎటువంటి వాస్తవం లేదు. ఇది కావాలని వైసీపీ వాడుతున్న డ్రామా, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి రకరకాలుగా మాట్లాడిస్తున్నారని కూటమి అంటుంటే, అసలు ఎటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణని నందమూరి ఫ్యామిలీని చూడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజు వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి కావచ్చు, లేదంటే నందమూరి హరికృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరినైనా వాడుకుని వదిలేయడం తప్పితే చంద్రబాబు నాయుడుకి ఇంకోటి లేదు. ప్రజల్లో మరింత పలచన చేయడానికి చంద్రబాబువే బాలకృష్ణతో చెప్పి ఈ వ్యాఖ్యలు చేపించడం, బాలకృష్ణ ఒక చిన్నపిల్లాడిలాగా చూసేటట్టు చేయడం, ఇది కేవలం బాలకృష్ణ మీద ఉన్న అక్కస్తో చంద్రబాబు చేపించాడని వైసీపీ ఆరోపిస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాను. ఏనన్, నమస్తే.